electron concentration in intrinsic semiconductor. ఇది ఎస్ఏ క్వశ్చన్. ఇది ఈ ఎస్ఏ క్వశ్చన్ వస్తే మీకు మిగతా దీంతో పాటు ఇంకొక 3 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అవి కూడా ఈజీగా వస్తాయి అనమాట. సో ఇదంతా క్వశ్చన్ అనమాట. కాకపోతే డెడ్ ఈజీ. ఇది ఆన్సర్ చాలా ఈజీ. ఇది సో క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. At equilibrium, the number of electrons present per unit volume on the conduction band is equal to the number of holes present per volume in the valency band. ఇక్కడ కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో హోల్స్ వాలెన్సీ బ్యాండ్ లో అన్ని ఉంటాయట. To calculate the concentration of electrons, first calculate the number of electrons excited into conduction band. ముందు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయడానికంటే ముందు ఒకవేళ ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్సైటెడ్. ఎక్సైటెడ్ అంటే అక్కడ హైయర్ ఎనర్జీ లెవెల్ కింద లెక్క. ఇది కండక్షన్ బ్యాండ్. టు ఎనీ టెంపరేచర్ T Kelvin and also the number of holes created in the valency band. ఎనీ టెంపరేచర్ దగ్గర ఎన్ని హోల్స్ క్రియేట్ అయ్యాయో వాలెన్సీ బ్యాండ్ దగ్గర ఇది చూడొచ్చు అంట. At equilibrium condition, the number of electrons per unit volume having energy in a range E and E plus dE in the conduction band of an intrinsic semiconductor. ఇక్కడ కూడా సేమ్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ లోనే E అంటే ఇన్నర్ స్పియర్ ఎనర్జీ లెవెల్స్, E ద టోటల్ స్పియర్ ఎనర్జీ స్టేట్స్, E plus dE in the conduction band of an intrinsic semiconductor. సో ఇక్కడ చూద్దాం, దీన్ని డయాగ్రమాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వాలెన్సీ బ్యాండ్ CB/VB. దిస్ ఇస్ EF ఫెర్మి ఎనర్జీ లెవెల్ అన్నమాట. దీంట్లో ఇక్కడ తీసుకుంటే ద లోయర్ ఎడ్జ్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్ ని ఏమంటారంటే EC అంటారు. దిస్ ఇస్ EC. దీన్ని టాప్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్ ని E అంటారు అన్నమాట. E అంటే ఇంతకుముందు లెసన్ లో నేను ఏం చెప్పానంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఇన్ఫినిటీ వేసా, అది కూడా కరెక్ట్. ఆ ఈ వాల్యూ ఎంత అంటే మాక్సిమం ఇన్ఫినిటీ. ఈ వాల్యూ మాక్సిమం ఇన్ఫినిటీ. ఇక్కడ ఈ వాల్యూ, ఇక్కడ ఈ వాల్యూ ఈసీ అనమాట. అంటే ఇది ఎలా రాయొచ్చు నేను, ఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ, ఈ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో కాబట్టి దీని యొక్క రేంజెస్ ఎలా ఉంటాయంటే రేంజ్ వాల్యూ ఎట్లా ఉంటుందంటే దిస్ ఇస్ లోయర్, that means bottom of the conduction band is EC and top of the conduction band is E. ఇంకా నెక్స్ట్ ఇది వాలెన్సీ బ్యాండ్. వాలెన్సీ బ్యాండ్ లో టాప్ ఆఫ్ ది వాలెన్సీ బ్యాండ్ దిస్ ఇస్ EV, this is EV and this will be minus E. This will be minus E or minus E value ఎంత అంటే that will be minus infinity. మైనస్ అంటే ఇక్కడ గ్రాఫ్ కింద చూస్తే this will be this is capital E indicates along the upward direction,
this will be minus E. Upward direction, the value will be capital E, and downward direction, the value will be minus E. The minus E minimum value is minus infinity. Capital E, I mean positive E plus E, maximum value is infinity. So ఇది ఇక్కడ సిచ్యువేషన్ అన్నమాట. So here we have to find the number of electrons per unit volume in the conduction band. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. The number of electrons present in the unit volume. సో ఇక్కడికి ఎలక్ట్రాన్స్ ఎలా వస్తాయి అంటే the electrons are excited from the valency band. అంటే ఈ valency band ఏమో గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్ స్టేట్ లాంటిది ఉంటే, అంటే గ్రూప్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్స్ ఉంటే ఇది ఎక్సైటెడ్ స్టేట్ అనమాట. అంటే ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇక్కడికి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, అట్ ఎనీ టెంపరేచర్ దీనికి మనం కొంత టెంపరేచర్ కానీ లేకపోతే కొంత ఎనర్జీని కానీ సప్లై చేస్తాం అనుకోండి, ఇట్ బ్రేక్స్ ఏ కోవలెంట్ బాండ్ హియర్. ఇలాగ ఒక కోవలెంట్ బాండ్ ఒకటి ఇక్కడ బ్రేక్ అవుతుంది అనమాట. ది కోవలెంట్ బాండ్ బ్రేక్ అవగానే ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఇట్ ఫార్మ్స్ ఏ హోల్. హోల్ మీన్స్ పాజిటివ్ చార్జ్. దెన్ మరి ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, దెన్ an electron jumps from valency band to conduction band. ఇది అంటే ఇక్కడ కోవలెంట్ బాండ్ బ్రేక్ అయింది అనగానే ఏమవుతుందంటే ఇందులో హోల్ క్రియేట్ అయిపోయి ఇక్కడికి ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఇంకో కోవలెంట్ బాండ్ బ్రేక్ అవుతుంది ఇలా. దెన్ కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ పాజిటివ్ ఇక్కడ ఉండిపోతుంది, నెగిటివ్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే చూడండి, రైఫిల్లో కనుక ఒక బుల్లెట్ వేశారనుకోండి, బుల్లెట్ వేస్తే దాంట్లో ఉన్న గుళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. మామూలుగా ఉన్న ఎంటీ పైప్ లా ఉంటది, అది గన్ లో ఉండిపోద్ది అనమాట. సో లైక్ దట్. సో అది ఇక్కడ హోల్, ఇక్కడ ఎలక్ట్రాన్ కోవలెంట్ బాండ్ బ్రేక్ అవడం వల్ల. సో ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అనమాట, డ్యూ టు ఎక్సైటెడ్ స్టేట్ ద రీచెస్ టు కండక్షన్ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్ కి రీచ్ అయిపోతాయట ఇలాగా. అయితే ఇక్కడ సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in the conduction band is equals to the number of holes present in the valency band. సో కాబట్టి ఇక్కడ ఎన్ని కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయ్యాయో సో అన్ని హోల్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి. సో అన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడికి రీచ్ అవుతాయి అన్నమాట. సో ఇది సెంట్రల్ ఐడియా మనకి ఉన్నది. సో అర్థమైందా, ఇవి ఈక్వల్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెర్ యూనిట్ వాల్యూమ్, అలాగే నెంబర్ ఆఫ్ హోల్స్ పెర్ యూనిట్ వాల్యూమ్ విల్ బి సేమ్ ఇక్కడ. సో ఇప్పుడు మనం దీనికి ఏంటంటే ఓన్లీ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నది ఏంటంటే సిబి. అంటే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ప్యూర్ సెమీ కండక్టర్. ఈ ప్యూర్ సెమీ కండక్టర్ లో ఏముంటాయంటే ఒక కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అడుగుతారు ది ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ది ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని అంటే, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ లో మీరు మొత్తం అంతా ఎదిగితే ఎలక్ట్రాన్స్ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి, ఇక్కడ ఎక్కడ దొరకవు ఎలక్ట్రాన్స్. సో కాబట్టి ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని అన్నా లేదా ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ కండక్షన్ బ్యాండ్ అన్న ఒకటే అనమాట. ఎప్పుడు ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ విషయంలో ఒకటే. ఓకే, సో సో దీనికి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూద్దాం. సో మనకున్న డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ వాటిని కన్సిడర్ చేసి చెప్పాలన్నమాట. ఓకే,
ఓకే, సో ఇది ఇప్పుడు ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా ఈ మ్యాటర్లో ఉందన్నమాట. ఇంకా లాస్ట్ వచ్చి ఈ అండ్ డిఈ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ లాస్ట్ కాన్సెప్ట్ ఇది తప్ప మీద చెప్పాను. ఇందులో ఏంటంటే ఈ అంటే ఎనర్జీ స్టేట్స్. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ కండక్షన్ బ్యాండ్ లోని ఒక స్పియర్ ని ఎజ్యూమ్ చేసుకుందాం అనుకోండి. ఒక స్పియర్, ఆ స్పియర్ ని ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు ఆ స్పియర్ గనక ఇక్కడ ఒక స్పియర్ ని మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఆ స్పియర్ కి 2 లేయర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇది యాక్చువల్ గా 3 డైమెన్షన్ అనమాట ఆబ్జెక్ట్. ఇది 2 డైమెన్షన్ ఏదో ఫ్లాగ్ లా ఉంది అనుకోవద్దు, ఫ్లాగ్ కాదు, ఇది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అనమాట. సో దీంట్లో ఒక స్పియర్ ని ఎజ్యూమ్ చేసుకుందాం. అంటే ఒక ఇన్నర్ స్పియర్, ఒక అవుటర్ స్పియర్ తీసుకుందాం. ఇన్నర్ స్పియర్ లో ఎనర్జీ స్టేట్స్ వచ్చి ఈ అంట, అవుటర్ స్పియర్ ని డిఈ అంటే. ద టోటల్ ఎనర్జీ స్టేట్స్ ఏంటంటే ఈ ప్లస్ డిఈ అనమాట. సో దీని ప్రకారం మనం డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఫార్ములా యూస్ చేసి మనం దీనికి చెప్పాలన్నమాట. సో దానికి ఏంటంటే ఇది ఓకే. ఫస్ట్ ఎన్ అంటే మనం ఏం చేస్తామంటే ఎన్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ఏ మెటల్. ఆ మెటల్ మీరు ఎంత తీసుకుంటారు అనేది సెకండరీ. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే డిఎన్ తీసుకున్నారు. డిఎన్ అంటే ఒక్క వాల్యూమ్ అనమాట. సపోజ్ ఇప్పుడు కండక్షన్ బ్యాండ్ ఉంది, దాని యొక్క వాల్యూమ్ వచ్చి సపోజ్ ఏదో ఒక 10 నానోమీటర్స్ అనుకోండి, లేదా ఒక 100 నానోమీటర్స్ అనుకోండి. ఒక నానోమీటర్ తీసుకున్నారు వాల్యూమ్. ఒక నానోమీటర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేశారు. చేసి దాన్ని మిగతా దానికి అంతటికి అప్లై చేశారు మొత్తం ఎన్. అంటే అక్కడ ఏంటి, ఎన్ అనేది ఉందనుకోండి, సపోజ్ ఎన్ అనేది ఉందనుకోండి. ఇప్పుడు ఇది మీరు తీసుకున్న కండక్షన్ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్ ఇలా ఉంటుంది. కండక్షన్ బ్యాండ్ నేనైతే ఫ్లాగ్ లా వేసాను అందులో డయాగ్రామ్. యాక్చువల్గా ఇలా ఉంటుంది 3 డైమెన్షన్స్. ఈ 3 డైమెన్షన్స్ లో ఉన్నప్పుడు దీని యొక్క వాల్యూమ్ వచ్చి మీకు సపోజ్ ఒక 100 నానోమీటర్స్ అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, దీంట్లో ఒక యూనిట్ తీసుకుంటాను ఇలా ఇలా అనమాట. ఈ టైప్లో ఇలా తీసుకుని ఇలా ఈ పార్ట్ తీసుకుంటాను అనమాట. నేను ఈ పార్ట్ తీసుకుని దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కట్టి, ఇప్పుడు నేను దాన్ని ఏమంటానంటే డిఎన్ అంటాను. ఇక్కడ డిఎన్. ఈ టోటల్ వాల్యూమ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే ఎన్. ఇప్పుడు నాకు ఎన్ రావాలంటే నేనేం చేయాలి, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎన్ కట్టాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇది మనం చేయబోయేది అనమాట. అంతకంటే ఏమీ లేదు. ఒక చిన్న పార్ట్ తీసుకుని బాడీలో చూడండి, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఒక సర్టెన్ సిసి బ్లడ్ తీసుకుని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఆ బ్లడ్ లో ఏదైనా సమ్ డిసీజ్ లాంటిది ఏదైనా ఉంటే అప్పుడు టోటల్ బాడీకి అప్లై చేసేది. మొత్తం అయితే బ్లడ్ ఇంత తీసాము, ఇంత వచ్చింది కాబట్టి టోటల్ బాడీలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ఉండొచ్చు, లేకపోతే ఇంత పర్సంటేజ్ ఆఫ్ వేరే సంథింగ్ ఏదో ఉండొచ్చు అని చెప్పి చెప్తారన్నమాట. సో లైక్ దట్ అలాగా ఇక్కడ. సో ఇక్కడ డిఎన్ అంటే ఒక యూనిట్ స్పేస్ తీసుకున్నాం, యూనిట్ పార్ట్ తీసుకున్నాం. జిఈ డిఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ, వేర్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్. ఎఫ్ ఆఫ్ ఈ మీకు తెలిసింది, ఇది ఎఫ్ ఆఫ్ ఈ 1/1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి ఇది. దెన్ GA is the density of states, that is number of available states per unit volume. ఇప్పుడు ముందు మనం స్టేట్స్ ని కౌంట్ చేస్తాం. స్టేట్స్ ని కౌంట్ చేసి దాన్ని బట్టి పౌలిస్ ప్రిన్సిపల్ అప్లై చేసి నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెప్తాం అనమాట. సో పెర్ యూనిట్ వాల్యూమ్ దిస్ ఇస్. నెక్స్ట్ GA, of course the GEDA is equal to pi by 2 into 8m by h square whole to the power of 3 by 2 into e power half into DE. ఇది క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో నేర్చుకున్నాం మనం. ఇది
క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనే లెసన్ లో నేర్చుకున్నాం ఈ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇది ఆల్రెడీ చెప్పాం మనం. ఫర్ కండక్షన్ బ్యాండ్ ది ఎనర్జీ లైస్ బిట్వీన్ ఈ అండ్ ఈసీ, దట్ మీన్స్ ఈ మైనస్ ఈసీ. ఇందా చెప్పుకున్నాం చూడండి, ఎలక్ట్రాన్స్ యొక్క బౌండరీ మీరు ఎక్కడ ఎదుగుతారు, ఇక్కడ ఎక్కడ ఎదిగితే కుదరదు, ఓన్లీ విత్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్ ఎతకాలి. దాని యొక్క బౌండరీస్ ఏంటి? మినిమం బౌండరీ ఈ ఈసీ, మ్యాక్సిమం బౌండరీ ఈ. అంటే మ్యాక్సిమం కంటే ఇంక లిమిట్ లేదనమాట, ఈఏ, కానీ ఆ వాల్యూ సమ్ టైమ్స్ ఇన్ఫినిటీ కూడా అవ్వచ్చు. సో ఈ రేంజ్ని తీసుకుంటారు. అక్కడ ఈ అని ఉన్న చోట మీరు ఏం చేయాలన్నమాట, ఇక్కడ ఈ అని ఉంది కదా, ఈ పవర్ హాఫ్. సో ఇక్కడ మన బౌండరీస్ వేయండి, ఈ మైనస్ ఈసీ. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే ఫస్ట్ ఈక్వేషన్ ఇది. ఓకే, జిఈడిఈ తీసుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఏ తీసుకోవడానికి దిస్ ఈక్వేషన్ 2. ఇక్కడ కొంచెం మాడిఫై చేయండి ఈక్వేషన్, క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ కాబట్టి ఇదే ఈక్వేషన్, 5/2 8m/h². ఇక్కడ m స్టార్ ఈ అని పెట్టండి. m స్టార్ ఈ అంటే ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, దట్ ఈస్ హోల్ పవర్ 3/2. దెన్ ఈ పవర్ హాఫ్ అని ఉంది కదా, ఇక్కడ m స్టార్ ఈ పెట్టేసి ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ మైనస్ ఈసీ పవర్ 1/2. దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. డయాగ్రామ్ తో కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇది m స్టార్ ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. f of e is equal to 1/1 plus exponent of e minus ef by kBt. ఇది ఫార్ములా, ఇది మీకు the probability of finding an electron. Here the expression e minus ef is e minus ef by kBt is very much greater than 1. Very much greater than 1. సో అక్కడ ఏమైంది మనకి, ఈ మైనస్ ఈఎఫ్ ఎందుకు 1 కన్నా పెద్దది? అగైన్ గో టు డయాగ్రామ్. ఇది ఈసి, ఇది ఈ అంటే అప్రాక్సిమేట్లీ ఇన్ఫినిటీ. సో ఈ దిస్ ఇన్ఫినిటీ మైనస్ ఈసి చేసినా కూడా దాని వాల్యూ ఎంత అనమాట, మోర్ దాన్ 1, చాలా ఎక్కువ అనమాట. ఈ మైనస్ ఈసీ చేసినా, ఈ మైనస్ ఈఎఫ్ చేసినా కూడా, ఇక్కడ చూడండి ఈ మైనస్ ఈఎఫ్ ఉంది ఇక్కడ ఎక్స్ప్రెషన్. ఈ వాల్యూ ఈ అంటే ఎంత అంటే ఇంచుమించుగా ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ మైనస్ మీరు ఏది చేసినా కూడా ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఇన్ఫినిటీ వచ్చేస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ వాల్యూకి ఇది అసలే చాలా బిగ్ వాల్యూ. సో ఇక్కడ 1 యాడ్ చేయడం అవసరమా? సో కాబట్టి ఏం చేద్దాం, దిస్ ఎక్స్ప్రెషన్ ఈస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ 1. సో నెగ్లెక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్, ఎందుకంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట సాల్వింగ్. నెగ్లెక్ట్ 1 ఫ్రమ్ 1 in denominator. Then f of e is equal to 1 by ఇంకా 1 ప్లస్ లేదు, exponent of e minus ef by kBt. Then f of e is equal to exponent of ef minus e by kBt. ఇక్కడ దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ పైకి తీసుకొచ్చారు. పైకి తీసుకొస్తే ఏమవుతుంది, టోటల్ మల్టిప్లైడ్ విత్ మైనస్ అనమాట, ఈ పవర్ మైనస్ ఆఫ్ ఈ మైనస్ ఎఫ్ బై కేబిటి. సో మైనస్ అప్లై చేయగానే ఈఎఫ్ మైనస్ ఈ. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 3. నౌ పుట్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 2, ఈ జిఈడిఈ వాల్యూ ఇది, అండ్ ఈక్వేషన్ 3 దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఫస్ట్ తీసుకున్నాం కదా డిఎన్, ఇది దిస్ ఇస్ ఈక్వేషన్ 1. దెన్ pi by 2 into 8m star e by h square whole to the power of 3/2 into e minus ec whole power half into exponent of ef minus e by kBt into dE. This is fourth equation. ఇది మనం సాల్వ్ చేయవలసిన ఈక్వేషన్ అన్నమాట. ఇది కూడా వెరీ ఈజీనే, పెద్దేం కాదు. టు గెట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలి. ఇక్కడ టోటల్ అనేది చూడండి, అది చిన్న వర్డింగే, బట్ దాంట్లో చాలా మీనింగ్ వస్తుంది అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కండక్షన్ బ్యాండ్ లో ఉన్న టోటల్. ఇంతవరకు మనం ఏం చేస్తాం, డిఎన్ అంటే ఒక యూనిట్ తీసుకున్నాం, చిన్న స్పేస్ తీసుకున్నాం.
ఇప్పుడు నాకు టోటల్ కావాలి మొత్తం కండక్షన్ బ్యాండ్. We have to integrate the above equation between bottom of the conduction band to top of the conduction band. అంటే అక్కడ బౌండరీస్ ఇచ్చేసి చక్కగా దీన్ని ఇంటిగ్రేట్ చేసేయాలన్నమాట. ఇదే ఈక్వేషన్ అమ్మ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎన్ వేసేసినట్టు ఇక్కడ మనం వెంటనే ఇంటిగ్రల్ డిఎన్ పోబట్టి ఇది ఈ డిఎన్ కాస్త ఎన్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు π/2 8m star e by h square 8m star e by h square హోల్ పవర్ 3/2. ఇది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ పెట్టారు ఇంటిగ్రల్ ఈసీ టు ఇన్ఫినిటీ. ఇంటిగ్రల్ ఆఫ్ ఈసీ టు ఇన్ఫినిటీ అంటే ఈసీ టు ఇన్ఫినిటీ. ఈ వాల్యూ ఎంత అన్నాను ఇన్ఫినిటీ అన్నారు కాబట్టి ఈసీ టు ఈ అని రాయకూడదు ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ పెట్టేసి దెన్ e minus ec whole power half into exponent of ef minus e by kbt. ef minus e by kbt సేమ్ ఇంటూ డిఈ. సేమ్ ఫోర్త్ ఈక్వేషన్ లాగే ఉంది బట్ ఇక్కడ మాత్రం ఇంటిగ్రేషన్ మనం యాడ్ చేసాం. నెక్స్ట్ n is equal to π/2 8m star e by h square whole to the power of 3/2 ఇంటిగ్రల్ ఆఫ్ e minus ec పవర్ హాఫ్. ఇక్కడ మనం దేనికి సాల్వ్ చేస్తున్నాం? ఫర్ కండక్షన్ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్ కి మనం సాల్వ్ చేస్తున్నాం దీనికి. సో కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఈఎఫ్ అంటే ఫెర్మి ఎనర్జీ లెవెల్, ఈ మీన్స్ మాక్సిమం లెవెల్ అంటే టాప్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్. సో కాబట్టి ఇక్కడ ఫెర్మి లెవెల్ కి మాక్సిమం కి ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఈసీ అనేది లేదనమాట. కండక్షన్ బ్యాండ్ బౌండరీ లేదు, ఇక్కడ ఎక్కడ ఉంది, దీంట్లో ఇంక్లూడ్ చేద్దాం. సో ఏం చేద్దాం, ఈఎఫ్ మైనస్ ఈ బై కేబిటి అలా ఉంచేసి యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ కండక్షన్ బ్యాండ్ ఎనర్జీస్ ఈసీ అనమాట. యాడింగ్ సబ్ట్రాక్షన్ చేయండి. దీనికి చేస్తే దెన్ that is dE, then π/2 8m star e by h square whole to the power of 3/2 integral of ec to infinity సేమ్ ఈ పైన ఎక్స్ప్రెషన్ e మైనస్ ఈసీ ఎక్స్పోనెంట్ ఆఫ్ అంటే దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి, బిగ్ ఎక్స్ప్రెషన్, ఇది జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది, ఇంకా వచ్చేసినట్టే. ఇక్కడ దీన్ని 2 ఎక్స్ప్రెషన్స్ కింద డివైడ్ చేయండి. డివైడ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇంటూ 2 ఎక్స్ప్రెషన్స్, 2 కింద డివైడ్ చేయండి. దాంట్లో ఎలా పెట్టాలంటే ఒక ఎక్స్ప్రెషన్ లో ఇది ఉంది కదా, ఈ మైనస్ ఈసీ ఉంది కదా, ఒక దాంట్లో ఇది రావాలి, ఒక ఎక్స్ప్రెషన్ ఇది వచ్చి చూడండి. అది కూడా ఎలా రావాలి, రివర్స్ లో రావాలి. ఈ మైనస్ ఈసీ ఉంది అనుకోండి, ఈసీ మైనస్ ఈగా ఒకటి రాయాలన్నమాట. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈసీ మైనస్ ఈ అంటే ఈ మధ్యలో రెండు అనమాట, ఈసీ మైనస్ ఈ. లేదంటే దీనికి నెగిటివ్ అనమాట, మైనస్ ఆఫ్ అంటే ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఈ మైనస్ ఈసీ అంటే దీనికి ఇది సైన్ ఆపోజిట్ లో ఉండేలా చూసుకోండి. ఇంకా ఈసీ మైనస్ ఈ బై కేబిటి ఒక ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, ఈఎఫ్ మైనస్ ఈసీ బై కేబిటి ఇంటూ డిఈ. ఇది ఎందుకంటే మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఈజీగా ఉండడం కోసం అన్నమాట, దీనికి తగ్గట్టుగా తీసుకుంటున్నాను. ఓకే, సో అది చూసుకోండి. అందుకని అఫ్ కోర్స్ ఏ రెండైనా పెట్టచ్చు, కానీ ఏంటంటే అలాగొద్దు, ఇలా చూడండి మనకి అప్పుడు సాల్వ్ అవడానికి. ఓకే, నెక్స్ట్ n is equal to π/2 into 8m star e by h square whole power 3/2 same expression. Then exponent of EF minus EC by KBT అంటే ఇది ఉంది చూడండి, EF minus EC by KBT. ఇంక ఇది కూడా ఇంటిగ్రేషన్ అవ్వదు, సో దీన్ని బ్యాక్ తీసుకొచ్చేస్తాం. దెన్ ఇంటిగ్రల్ ఆఫ్ EC టు ఇన్ఫినిటీ, దెన్ E minus EC హోల్ పవర్ హాఫ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్, ఇప్పుడు రాయండి రివర్స్ లో, దీనికి రివర్స్ లో రాయండి, మైనస్ ఆఫ్ ఈ మైనస్ ఈసీ బై కేబిటి ఇంటూ డిఈ. దెన్ లెట్ ఈ మైనస్ ఈసీ బై కేబిటి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ మైనస్ ఈసీ బై కేబిటి అనేదాన్ని ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ అనుకుంటున్నాం. నౌ
E minus EC is equal to KBT into X. ఇక్కడ KB అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనమాట. అంటే ఇక్కడ E minus EC by KBT ఎందుకు వచ్చింది అంటే ఇది ఎనర్జీ, ఇది బోల్జ్మన్ కాన్స్టెంట్ అంటే ఎనర్జీ బై టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ బట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ టెంపరేచర్ పోను, ఈ రిజల్ట్ అంటే ఎనర్జీ వస్తుంది అనమాట. సో కాబట్టి ఒక నెంబర్ ని రిటర్న్ చేస్తాం. సో KBT ఇంటూ ఎక్స్ ఇది. దెన్ ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయండి, డిఫరెన్షియేట్ చేయండి, బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్. దెన్ డిఈ ఇది కాన్స్టెంట్, ఇది కండక్షన్ బండి డిఫరెన్షియేషన్ అవుతుంది కాబట్టి డిఈ మైనస్ 0 అవుతుంది, కేబిటి ఇంటూ డిఎక్స్ అవుతుంది. డిఈ ఈజ్ ఈక్వల్ టు కేబిటి ఇంటూ డిఎక్స్, ఇది మీకు వచ్చి. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ ప్లేస్ లో ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ప్లేస్ లో క్యాపిటల్ ఈ ప్లేస్ లో ఈసీ పెట్టండి. ఈసీ మైనస్ ఈసీ ఏమవుతుందంటే 0. దెన్ కేబిటి ఇంటూ 0, కేబిటి ఇంటూ ఎక్స్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఈసీ, దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. దెన్ సేమ్ ఎక్స్ప్రెషన్ అప్ టు ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇంతవరకు సేమ్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఈ నెక్స్ట్ మారుతుంది. n is equal to pi by 2 into 8m star e by h square whole to the power of 3 by 2 into exponent of ef minus ec by kbt into integral of enta integration minimum 0 maximum infinity. So 0 to infinity into kbt into x, kbt into x ante ikkada e minus ec, e minus ec ante idi e minus ec. Then replace చేయండి, KBT into x, KBT into x whole power half into ఇక్కడ exponent of total e minus ec by KBT అంటే ఎంత x, కాబట్టి exponent of minus x అన్నమాట. exponent of minus x into dE, ఈ dE సబ్స్టిట్యూట్ చేయండి. dE అంటే ఎంత ఉంది, KBT into dx. So this will be KBT into dx into అనమాట. Then ఈ ఫస్ట్ 2 steps కామన్. This is then this is KBT, this is KBT, then KBT హోల్ పవర్ 3/2 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కేబిటి పవర్ హాఫ్ కింద రాసేసి మళ్ళీ ఎక్స్ పవర్ హాఫ్ ని సపరేట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కేబిటి వచ్చింది. దిస్ ఇస్ కేబిటి పవర్ హాఫ్ అండ్ కేబిటి పవర్ 1. సో దిస్ విల్ బి కేబిటి పవర్ 3/2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity exponent of minus x and x power half into dx ఇది. దెన్ n is equal to, నేను కొంచెం సింప్లిఫై చేయండి ఈక్వేషన్ ని. ఇక్కడ 8m star e by h square whole power 3/2 ఉంది కదా, ఇక్కడ kbt పవర్ 3/2 ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసేయండి ఇక్కడ. దెన్ n is equal to pi by 2 into 8m star e kbt by h square whole to the power of 3/2 exponent of ef minus ec by kbt. Then integral of 0 to infinity exponent of minus x into x power half dx. ఇది దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. బై సాల్వింగ్ ది అబోవ్ ఈక్వేషన్ వి గెట్ ఇది సేమ్, మళ్ళీ ఈ టర్మ్ అంతా సేమ్. ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ హాఫ్ అంటే దీన్ని ఏమవుతుందంటే రూట్ ఆఫ్ పై బై 2 వచ్చింది అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ అంతా సాల్వ్ చేస్తే మీకు టైం ఉంటే సాల్వ్ చేయండి, బట్ ఎగ్జామ్ లో టైం ఉండదు. సో యూ రైట్ లైక్ దిస్, ఓకే. దెన్ n is equal to పై పవర్ 3/2 అంటే ఇక్కడ ఏమో పై పవర్ ఏమో హాఫ్, ఇదేమో పై పవర్ 1 ప్లస్ 1/2, దట్ ఈస్ పై పవర్ 3/2. సో ఈ పైన తీసుకొచ్చేసి ఈ 2 తీసుకొచ్చేస్తే ఈ 2 into 2 becomes 4, then pi power 3/2. Then
సేమ్ ఎక్స్ప్రెషన్ ఇది 8m star e kBt by h square whole to the power of 3/2 into exponent of ef minus ec by kBt. Since pi root pi is equal to pi power 3/2, then 1/4 ఇంటూ ఈ పై పవర్ 3/2 ఉంది కదా, ఈ పైని ఇందులోకి తీసుకెళ్ళిపోండి బ్రాకెట్లో. 8 m star e, ఈసారి పై ఇందాక కేబిటీ యాడ్ చేసాం ఇందులో 3/2 వచ్చాక, ఇప్పుడు పైకి 3/2 వచ్చింది, యాడ్ పై దెన్ ఇంటూ kBt by h square whole power 3/2 exponent of ef minus ec by kBt. దెన్ ఇంకా సింప్లిఫై చేయండి, అంటే జనరల్ ఈక్వేషన్ లోకి వచ్చేయాలి ఇది. సో కాబట్టి ఈ 8 ఉంది కదా, ఈ 8ని బయట తీసుకొచ్చేసేయండి, ఈ 8ని బయట తీసుకొచ్చేయండి. అంటే ఇక్కడ ఎలా ఉంది 8, ఇది బయటకు వచ్చేస్తే 8 బయటకు వచ్చి ఇక్కడ 2 మిగులుతుంది అనమాట. ఎలాగా అంటే √8 ఎందుకంటే 8 పవర్ 3/2 కాబట్టి 3 √8s అనమాట. √8 into √8 gives 8. √8 means 2 into 4. 2 into 4. ఈ 2, ఈ 4 బయటకు వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడేమో 8 ఉంది ఇంటూ 2, ఈ 4 రూట్లో నుంచి బయటకు వస్తే 2 ఇంటూ √2. సో కాబట్టి 8 ఇంటూ, కాబట్టి ఈ 8ని నేను ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకున్నాను, ఇక్కడ 8 బయటకు వస్తుంది. ఇక్కడ 2√2 అంటే ఎలా రాయొచ్చు అంటే ఇంటూ 2 అంటే ఎలా రాయొచ్చు, √2 ఇంటూ √2 ఇంటూ √2 √2 అని రాస్తాం. సో కాబట్టి √2 అంటే 2 పవర్ హాఫ్, 2 పవర్ హాఫ్, 2 పవర్ హాఫ్, దట్ ఈస్ 2 పవర్ 3/2. అంటే ఇక్కడ ఏమొచ్చింది మీకు ఆన్సర్, 8 ఇంటూ 2 పవర్ 3/2. సో 8నేమో ఇక్కడ వేసుకున్నాను, ఈ 2నేమో ఈ లోపల ఇక్కడ వేసాను అనమాట. ఇది రఫ్ క్యాలిక్యులేషన్. మీకు ఇంకా ఈజీ మెథడ్ ఏదైనా ఉంటే యూ కెన్ సాల్వ్, వెరీ వెరీ ఈజీ అనమాట ఇది. సో ఈ 8ని నేను బయటికి తీసుకురాగానే ఏమైంది, బయటికి 8 వచ్చింది, ఇక్కడ 2 మిగిలింది అనమాట. దెన్ ef minus ec, ఇది కామన్. నౌ n is equal to 2 into 2 pi m star e kBt by h square whole power 3/2 into exponent of minus ec minus ef by kBt. ఇక్కడ నేను నోటేషన్ చేంజ్ చేసేస్తాను, మైనస్, ఎందుకంటే ఇక్కడ EF అంటే ఫెర్మి ఎనర్జీ లెవెల్, దిస్ ఇస్ ఫెర్మి ఎనర్జీ లెవెల్. EC కండక్షన్ బ్యాండ్, ఏది పెద్దది, EC is greater than EF. కానీ మనం ఏం రాస్తాం, ఈజీగా ఉండడం కోసం EF minus EC అని రాస్తాం. దాని నుంచి మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఆ నెగిటివ్ వాల్యూ వస్తుందని చెప్పేసి మనం ఏం చేస్తాం, ప్రతిసారి మైనస్ లేకుండా సింపుల్ గా సాల్వ్ చేస్తాం. మనం ఇప్పుడు మార్చాలి, EC పెద్దది కాబట్టి EC మైనస్ EF గా మార్చాలి ఇక్కడ. సో EC మైనస్ EF గా ఉండడం కరెక్ట్. దెన్ మైనస్ ఆఫ్, ఇక్కడ మైనస్ కామన్ తీయండి, EC మైనస్ EF బై KBT. దెన్ n is equal to NC into exponent of this value. అంటే NC అంటే ఏంటనమాట, టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. NC అంటే 2 into 2 pi m star e kBt by h square whole to the power of 3/2. ఈ ఎక్స్ప్రెషన్ సేమ్ అన్నమాట, ప్రతి చోట ఇది రాయలేం కాబట్టి NC అనేది రాయండి. అంటే NC means the number of electrons present in the unit volume in the conduction
బ్యాండ్. ఈ కండక్షన్ బ్యాండ్లో ఇది. దీన్ని మొత్తానికి మల్టిప్లై చేస్తాం అనమాట దీన్ని పెట్టి. సో కాబట్టి స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు ఎన్సి ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఈసీ మైనస్ ఈఎఫ్ బై కేబిటి. ఇది ఇస్తుంది అనమాట. టోటల్గా ఏమిస్తుందంటే ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్, లేదా ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్. ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, సో వెరీ ఈజీ అన్నమాట. ఇది చాలా ఈజీ. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంటిగ్రేషన్ కూడా ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ ఈ వాల్యూ గుర్తుపెట్టుకుని వేస్తే చాలు. ఇంచుమించుగా సేమ్ అన్ని క్వశ్చన్స్కి ఇట్లాగా వస్తుంది. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ తీసుకోండి ఈక్వేషన్. దిస్ ఈజ్ 1. ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి. ఈ మైనస్ ఈఎఫ్ ఉంది. ఈ అనేది మాక్సిమం కాబట్టి, ఇన్ఫినిటీ కాబట్టి దానికి 1 కలపక్కర్లేదు కాబట్టి రిమూవ్ చేసేయండి 1ని. ఇక్కడ రిమూవ్ చేసేసి ఇక్కడ ఈ పవర్ హాఫ్ వచ్చిందిగా డెన్సిటీ ఆఫ్ స్టేట్స్. అటు బౌండరీస్ చూడండి, ఈ మైనస్ ఈసీ బౌండరీ వేయండి. ఇక్కడ 1 తీసేయండి. 1 తీసేసి దీంట్లో మల్టిప్లై చేసేసుకొని ఈ బిగ్ ఎక్స్ప్రెషన్ ఉంచండి. ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ వచ్చింది. డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ లో వస్తుంది ఇది. సారీ, డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ కాదు, ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ లో వచ్చిన ఎక్స్ప్రెషన్ లో ఎక్కడ ఇది కండక్షన్ బ్యాండ్ కాబట్టి కండక్షన్ బ్యాండ్ ఇంక్లూడ్ చేయండి. అంటే యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ కండక్షన్ బ్యాండ్ చేసిన తర్వాత దీంట్లో ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ని తీసుకురండి. ఈ ఎక్స్పోనెంట్ వాల్యూని ఎలాగా, ఒకటి ఈ మైనస్ ఈసీ అని ఉంది కదా, దీనికి రివర్స్ లో రావాలి. ఈసీ మైనస్ ఈ బై కేబిటి ఒక ఎక్స్ప్రెషన్, ఇంక రిమైనింగ్ కలిపి ఒక ఎక్స్ప్రెషన్. ఇవి ఎందుకు పనిచేది, ఇది చివరి దాకా ఇవి వస్తాయి. ఓన్లీ ఇదే మనకి పని. ఇది వెనక్కి దోసేయచ్చు. ఇట్లా చేసిన తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ చేసుకుని సబ్స్టిట్యూషన్ మెథడ్ మీకు ఆల్రెడీ వచ్చు, అది పెట్టుకొని బౌండరీ కండిషన్స్ వస్తుంది అక్కడ. దెన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇవన్నీ మీకు మ్యాథమెటిక్స్ లో వచ్చేవి, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ లో వచ్చేవి. 5/2 తీసుకోండి. అన్ని కొన్నాటికి 3/2 వస్తుంది చూసుకోండి. కేబిటి పవర్ 3/2 ఈ ఎక్స్ప్రెషన్ లోకి పంపేయండి. అలాగే పై పవర్ 3/2 వస్తుంది ఇంకో చోట. ఈ పై పవర్ 3/2 ఇందులో పంపించేయండి. పంపించిన తర్వాత ఇలా చేయండి. అంటే ఇలా కూడా వదిలేయచ్చు, బట్ ఏంటంటే కొంచెం నీట్ గా చేద్దామని చెప్పేసి సాల్వ్ చేసాం. ఈ 8 పవర్ 3/2 బయటకు తీసుకొస్తే 8 ఏమో బయటకు వస్తుంది, 2 పవర్ 3/2 ఈ లోపల ఉండిపోతుంది. దట్ ఈస్ 2. ఇవి కొట్టేసేయండి. 2 ఇంటూ ఇది ఫైనల్ కంక్లూజన్ ఇదన్నమాట. అంటే మీరు ఇలా చేసి వదిలేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు సాల్వింగ్ లో. సో కాబట్టి ఏంటంటే దీన్ని కొంచెం నీట్ గా చేస్తాను అనమాట. అంటే ఎందుకంటే ఇక్కడ నేను ఏం కట్టాలి, కెరీర్ కాన్సన్ట్రేషన్ కానీ కట్టాను అనుకోండి, ఇది పట్టుకెళ్ళి హోల్స్ కి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి చక్కగా నాకు ఇక్కడ 2 వస్తే అక్కడ కూడా 2 వస్తుంది. 2 ఇంటూ 2 4 అవుతుంది. దాన్ని మళ్ళీ నేను రూట్ వేస్తాను అనుకోండి, మళ్ళీ 2 అయిపోతుంది. నాకు ఈజీగా ఉంటుంది. సో ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్. వెరీ